ఈ వీడియో ప్రొఫెసర్ నాగేశ్వర్ వరకు వెళ్తుంది. మీరిచ్చే ప్రతి కామెంట్ ఆయన చదువుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భేటీకి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ని ఆహ్వానిస్తే ఆయన వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలి. అస్సలు వెళ్ళకూడదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఏపీ ప్రజలు ఏమనుకుంటారో ఆయనకి తెలియాలి. మస్ట్ అండ్ షుడ్‌గా ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆయన తెలుసుకోవాలనుకుంటారు. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయంగానే ఓకే. ప్రజలు నాకు ఈ సలహా ఇస్తున్నారు అని. ఏ సలహా మీరైతే ఏ సలహా ఇస్తారనేది మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అబ్జర్వ్ చేస్తే ఎవరు ఊహించినటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి ప్రస్తావించారు అంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయని అనిపించింది. ఆ భేటీలో అమిత్ షా స్పందిస్తూ చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పినట్టుగా ఆయన చేసినటువంటి కామెంట్స్ మీద జనసేన వర్గాలు చాలా తీవ్రంగా మండిపడ్డాయి. దీని మీద మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు అనే అంశాన్ని స్పష్టం చేస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అనేటువంటి దాన్ని కూడా డిమాండ్ చేశారు. దాంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ దీని మీద స్పందిస్తూ తప్పుడు సమాచారం వల్ల వ్యాఖ్యలు చేశాను అని ఒప్పుకుంటూ తన మాటల్ని తాను వెనక్కి తీసుకుంటున్నానని చెప్తూ క్షమాపణను కూడా చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ ఇక్కడితో ముగిసిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు సరికొత్త ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్లో తెర మీదకు వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ వివాదం సద్దుమడిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక స్ట్రాంగ్ పుకారు వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ సాధ్య అసాధ్యాల మీద పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తున్నాయి ప్రజల్లో కూడా. పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీకి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ లేవనెత్తినటువంటి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే పాయింట్ని వైసీపీ శ్రేణులు తమకి అనుకూలంగా మలుచుకుంటున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య ఒక ముఖాముఖి చర్చ లేదా ఒక భేటీ జరిగే ఛాన్స్ ఉంది అనేటువంటి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియాలో అంటున్న దాని ప్రకారం జగన్తో ప్రొఫెసర్ నాగేశ్వర్ భేటీ కనుక ఖాయమైతే అది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త ఈక్వేషన్లకి దారితీస్తుంది. కేవలం ఒక విశ్లేషకుడిగా మాత్రమే కాకుండా ఈ వివాదం తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసి తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ వైఖరి వీటన్నిటి మీద ఈయన చర్చించేటువంటి అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఈ భేటీ కనుక నిజంగా జరిగితే జనసేన వైఖరిని మరింతగా ఎండగట్టడానికి వైసీపీకి ఒక బలమైనటువంటి ఆయుధం దొరికినట్టు అవుతుందని పొలిటికల్ లీడర్స్ కూడా భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం అవుతాయా, లేక నిజంగానే వీళ్ళిద్దరూ మధ్య ఒక భేటీకి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే దాని గురించి $1 బిలియన్ ప్రశ్నగా మారింది ఈ అంశం. కూటమి నాయకులు, జనసైనికులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద పోలీసులు కేసులు కూడా పెడుతున్నటువంటి ఈ తరుణంలో ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.